ఆకాశవాణి వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని శక్తివంతం చేయడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం అనే మహత్తర లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ గురించి పూర్తి వివరాలు మనకు తెలియజేసేందుకు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోస్ కి ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారిని శ్రీమతి డిఎంఎఫ్ విజయ్ కుమారి గారు ఇప్పుడు మనతో ఉండడం జరుగుతుంది. మేడం తో మనం మాట్లాడి ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ వినూత్న కార్యక్రమాలేంటి, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి. కార్యక్రమంలో ముందుగా అసలు ఈ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అంటే ఏంటి, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? వికసిత్ కృషి సంకల్ప అభియాన్ ఇది మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేస్తున్న ఒక కార్యక్రమం అండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. దీనిలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రైతులకు అవసరమైనటువంటి సాంకేతిక సలహాలను, సాంకేతిక సమాచారాన్ని అందించడానికి, అలాగే రాబో ఖరీఫ్ సీజన్ లో పంటలకు సంబంధించి ఆయా ప్రాంతాలకు అనుగుణమైన స్థిర సాంకేతిక విధానాల గురించి రైతుల్లో అవగాహన కల్పించడం, సమతుల ఎరువుల వినియోగానికి భూసార పరీక్షల నిర్వహించి విశ్లేషణ పత్రాలు అందించి వాటి ద్వారా మన ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, వివిధ ప్రభుత్వ పథకాల గురించి తెలియజేయడం, మరియు రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేస్తున్న విధి విధానాల గురించి సమాచారాన్ని రైతులకి అందించడం దీనిలో ప్రత్యేకమైన అంశంగా ఉంది. మేడం, మరి మీరు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని. కేంద్ర ప్రభుత్వం ఏ నేపథ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందంటారు? అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇది ఎప్పుడు ప్రారంభమైంది? కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతులకి లాభసాటిగా వ్యవసాయాన్ని చేయడానికి, ఇప్పుడు పరిస్థితులు చూసినట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి పెరిగి నికరాదాయం తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యవసాయం లాభసాటిగా లేదని రైతులు కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకి ఒక నమ్మకాన్ని కలిగించడానికి, రైతులకు ఒక ధైర్యం కలిగించడానికి, రైతుల వెనుక భరోసాగా మేము ఉన్నామని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి బలోపేతం చేయడానికి, వారికి విజ్ఞానం అందించడానికి, ఈ సీజన్ ముందుగా వాళ్ళకి గనక మనం సమాచారం అందించినట్లయితే వారి చక్కగా వ్యవసాయం చేసి మంచిగా పంటలు పండించే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందండి. ఇది మే నెల 29 నుంచి జూన్ 12వ తారీఖు వరకు నిరంతరం, అంటే మధ్యలో ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని దినాలు కూడా నిర్వహించడం జరుగుతా ఉంది. మన జిల్లాలో వచ్చేసరికి దీన్ని మన గౌరవనీయులు కమిషనర్ గారు శ్రీ ఢిల్లీరావు గారు ఐఏఎస్ గారు ఈ కార్యక్రమాన్ని కేవీకేలో ప్రారంభించడం జరిగింది. సో కేవీకేలు అలాగే ఏఆర్ఎస్ అంటే మనకి అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్ అని ఉన్నాయండి. వారు వ్యవసాయ శాఖ సిబ్బంది అలాగే హార్టికల్చర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మేడం, చూస్తూ ఉంటే ఈ వికసిత కృషి సంకల్ప్ అభియాన్ అనేది ఒక విస్తృత అభియాన్ అని చెప్పి మనకు తెలుస్తుంది మేడం. కాబట్టి ఈ అభియాన్ లో ఏ ఏ శాఖలు పాల్గొంటున్నాయి మేడం? దీనిలో మనకి కృషి విజ్ఞాన కేంద్రాలు పాల్గొంటున్నాయండి. వాళ్ళ శాస్త్రవేత్తలు, తర్వాత మనకి అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్ లో పనిచేసే శాస్త్రవేత్తలు, అలాగే వ్యవసాయ అధికారులు, అలాగే హార్టికల్చర్ ఉద్యాన అధికారులు, వీళ్ళందరూ కూడా కలిసి వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ కూడా, తర్వాత పాడికి సంబంధించిన వాళ్ళు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా వ్యవసాయ అనుబంధ శాఖలు అందరూ కలిసి క్షేత్రస్థాయిలో రైతులకి అవగాహన కల్పించడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా రైతులకు కలిగే ప్రధాన ప్రయోజనాలంటే ఏంది మేడం? ముఖ్యంగా ఏంటంటే రైతులు గత సంవత్సరం ముఖ్యంగా మన జిల్లాలో చూసినట్లయితే కొన్ని పంటల్లో చాలా తక్కువ దిగుబడి వచ్చింది. కొన్ని పంటల్లో ఇప్పుడు మిర్చి లాంటి పంటలో మంచి దిగుబడి వచ్చినా కూడా వారికి మంచి ధర రాలేదు. సో వీళ్ళు ఏ పంటలు వేసుకోవాలి, ఎలాంటి పంటలు వేసుకుంటే లాభసాటిగా ఉంటుంది, ఎలాంటి పంటలు వేసుకుంటే వాళ్ళకి మంచి దిగుబడులు వస్తాయి, మంచి లాభాలు వస్తాయి అనేది కొంత సందిగ్ధంలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనము వాళ్ళకి అవసరమైన సాంకేతిక పద్ధతుల గురించి, వివిధ పంటల్లో తక్కువ ఖర్చుతో నికరాదాయం సాధించే పద్ధతులు ఉన్నాయి. ఈ విధంగా చేసుకుంటే మీరు ఖర్చు తక్కువతో మంచి దిగుబడి సాధించవచ్చు, మంచి ధర అందించే విధంగా మీరు నాణ్యమైన ఉత్పత్తులు ఏ విధంగా సాధించాలి అనే దిశగా వారిని ప్రోత్సహించడానికి
చేయడానికి ఈ కార్యక్రమం చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే కాకుండా వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల ద్వారా ఏ పథకాలైతే ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్నాయి వాటి గురించి రైతులకు వివరంగా తెలియజేయడానికి ఒక గ్రామ పరిస్థితిని మనం తీసుకుని, ఇప్పుడు ఒక గ్రామంలో ఒక పంట వేస్తే ఇంకో గ్రామంలో ఇంకో పంట వేస్తారు. రకరకాల వ్యవసాయ పరిస్థితులు ఉంటాయి మనకి. అంటే వరి తర్వాత వరి వేస్తారు, కొన్ని చోట్ల పత్తి వేస్తారు, కొన్ని చోట్ల మిర్చి వేస్తారు. సో వివిధ వ్యవసాయ పరిస్థితులకు అవసరమైన పంటలు ఏంటి, వాటికి అవసరమైన విత్తనాలు ఏంటి, ఆ విత్తనాల్లో మనం ఎలాంటి విత్తనాలు ఎన్నిక చేసుకోవాలి, ఏ విత్తనాలు ఎన్నిక చేసుకోవడం ద్వారా వాళ్ళు మంచి ధరను పొందుకోగలుగుతారు, ఈ విషయాలన్నీ కూడా చర్చించడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక పంటల ప్రణాళిక కూడా కూలంకషంగా తయారు చేసుకునే వీలుంది. ఈ విధంగా రైతులకి మంచి లబ్ధి చేకూరుతుంది. మన రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఇక వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఎలా అమలవుతుందంటారు? ప్రత్యేకంగా మన జిల్లాలో ఇది ఏ విధంగా సాగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక కార్యాచరణలు చేపట్టిందా? అంటే దీనికి ఒక ప్రణాళికను రూపొందించుకోవడం జరిగిందండి. 3 టీంలు ప్రతిరోజు కూడా 3 గ్రామాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి 3 టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మొత్తం షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యాచరణ ప్రణాళికను మనం దృష్టిలో పెట్టుకొని రైతుల దగ్గరికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న రైతుల్ని, రైతు సేవా కేంద్రాల్లో రైతులను కలిసి వారితో కలిసి, అంటే మనం ఎప్పుడు కూడా ప్రణాళికలు అనేవి ఎక్కడో తయారు చేస్తారు, అవి రైతులు చేయమంటే వాళ్ళ క్షేత్రస్థాయిలో వారికి చాలా ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం రైతులతో కలిసి రైతుల సమస్యలు మనం తీసుకుని వారికి అవసరమైన పరిష్కారాలు సూచిస్తూ ఒక మంచి శ్రేష్టమైన ప్రణాళిక అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది. దాన్ని రైతుల క్షేత్రాల్లో అమలు చేయడం జరుగుతుంది. రైతులకి ఉపయోగపడేలాగా, అంటే వారు వివిధ అంశాల్లో నిష్ణాతులై చక్కగా రైతు సాధికారత సాధించే దిశగా వారు నడిపించడానికి ఈ ప్రణాళికలు ఉపయోగపడతాయి. మేడం, మరి ఈ అభియాన్లో మనం చూసుకుంటే కనుక ప్రధానంగా మీరు ఎలాంటి వాటిపై ఫోకస్ చేశారు మేడం? ప్రధానంగా వీళ్ళు వ్యవసాయంలో చాలా మార్పులు వస్తున్నాయండి. ఇప్పుడు గతంలో వ్యవసాయ పద్ధతులు వేరు, ఇప్పుడు వస్తున్నటువంటి నూతన సాంకేతిక పద్ధతులను ఈ రైతులు చేసే సాంద్ర వ్యవసాయ పద్ధతులు కనుక జోడించినట్లయితే రైతులు మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంది. ఆ విధంగా రైతులను మనం వాళ్ళకి అవగాహన కల్పించడం, వాళ్ళలో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడం, వివిధ పంటల గురించి వాళ్ళకున్న సందేహాలను నివృత్తి చేస్తూ వాళ్ళని ఈ ఖరీఫ్ సాగుకు సన్నద్ధం చేయడం జరుగుతూ ఉంటుంది. దీనిలో వ్యవసాయ శాఖ కాకుండా అనుబంధ శాఖల అధికారులు, సైంటిస్టులు అందరూ వస్తున్నారు, శాస్త్రవేత్తలు, మరి నిపుణులు అందరూ వస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి రైతులతో మాట్లాడి ఈ ఒక ప్రణాళిక తయారు చేసినప్పుడు అది చక్కగా అమలు చేస్తే రైతులందరికీ మంచి ప్రయోజనం చేకూరుతుంది. మేడం, మరి సాంకేతికత గురించి మీరు చెప్పడం జరిగింది మేడం. అసలు ఆధునిక సాంకేతికత పాత్ర ఏంది మేడం మన యొక్క అగ్రికల్చర్ లో? ఇప్పుడు వ్యవసాయం అనేది మనందరికీ తెలుసు, చాలా మంది వ్యవసాయంలో కూలీల సంఖ్య చాలా తగ్గిపోతుంది. చాలా మంది ఈ వ్యవసాయ పనులు చేయలేకపోతున్నారు. కొంత దీనికి మనం తప్పకుండా సాంకేతికత అనేది జోడించాల్సిన అవసరం ఉందండి. దీనిలో భాగంగా మనం ఇప్పుడు డ్రోన్లు కూడా వినియోగిస్తున్నాము. డ్రోన్ల ద్వారా పిచికారీ చేయడం, వివిధ రసాయనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా డ్రోన్స్ ద్వారా చేయడం. అదే ఒక మనిషి చేయాలంటే ఒక ఎకరానికి కనీసం ఒక అరగంట నుంచి గంట పడుతుంది. కానీ డ్రోన్ ద్వారా 8 నిమిషాలు మాత్రమే పడుతుంది. అంటే ఒక 10 ఎకరాలు చేయాలంటే 10 నుంచి గంటలు, దాదాపు 5-6 ఎకరాలు చేసేయచ్చు అనమాట. సో ఈ విధంగా చాలా త్వరితగతిని, ఎక్కువ విస్తీర్ణాన్ని సాధించే దిశగా డ్రోన్స్ మనకి ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పుడు డ్రోన్స్ మీద కూడా ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద కొంత సబ్సిడీలు, రాయితీలు రైతులకు ఇస్తున్నాయి. ఎవరైతే చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదివి ఇంట్రెస్ట్ ఉన్నారో, అంటే యువతను కూడా ప్రోత్సహించడానికి ఈ దిశగా అవకాశం ఉంది. వారు డ్రోన్ల మీద ఏ విధంగా శిక్షణ తీసుకోవాలి, శిక్షణ కూడా ప్రభుత్వ సహకారంతో అందించడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తున్నాం. తర్వాత రైతుల నమోదు ప్రక్రియను కూడా ప్రతి ఒక్కటి పారదర్శకంగా చేస్తున్నాం. ఇప్పుడు చెప్పడం జరిగింది ఆ ఆధునిక సాంకేతిక పాత్ర ఏదో మీరు చెప్పారు మేడం. అంటే దీనిలో మనం డ్రోన్స్ కి సంబంధించి, డిజిటల్ ఫార్మింగ్ కి సంబంధించి వాటి ప్రాధాన్యతను పూర్తిగా వివరించారు కదా మేడం. మరి వీటిని రైతులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి మేడం? రైతులు కూడా ముందుకు వచ్చి ఒక్కొక్కళ్ళు వినియోగించుకోవడం కాకుండా సామూహికంగా గనక ఈ డ్రోన్స్ ఇలాంటివి వినియోగించుకుంటే ఖర్చు తగ్గుతుంది. ముఖ్యంగా వారికి ఎక్కువ మంది కూలీలు దొరక ఇబ్బంది పడే పరిస్థితులు లేకుండా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణాన్ని కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ముందుకు వచ్చి సామూహికంగా గనక ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుంటే డ్రోన్స్ ఇలాంటి వాటిని ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. తర్వాత రైతులు కూడా వారి గుర్తింపు సంఖ్యను, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తింపు సంఖ్యను PM కిసాన్ కింద
ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందండి. ఈ గుర్తింపు సంఖ్య నమోదు చేసుకోవడానికి రైతులు వారి యొక్క ఆధార్ తీసుకుని వచ్చి రైతు సేవా కేంద్రాల్లో ఆధార్తో పాటు ఆధార్కి అనుసంధానంగా ఉన్నటువంటి చరవాణి సంఖ్యను కూడా వారు చెప్తే గనక దానికి కొన్ని 3 సార్లు ఓటీపీ వస్తుంది. సో వాళ్ళు పొలం ఉన్న ప్రతి రైతు కూడా దీనిలో రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా చేసుకోవడం ద్వారా ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సదుపాయాలు PM కిసాన్ కానివ్వండి, అన్నదాత సుఖీభావ కానివ్వండి, ఇవన్నీ కూడా రైతులకి ఖచ్చితంగా అందే వీలు ఉంటుంది. ఇవన్నీ రైతు నేరుగా చేరతాయి అన్నమాట. మధ్యలో ఎవరికి కూడా దీంతో సంబంధం ఉండదు. సో ప్రతి రైతు కూడా పొలం ఉన్న ప్రతి రైతు భార్య ఉంటే భార్య చేయించుకోవాలి, భర్త చేయించుకోవాలి, పిల్లలు కూడా చేసుకోవాలన్నమాట. ఇండివిజువల్ గా ఎవరికి పొలం ఉంటే పొలం ఉన్న ప్రతి వ్యక్తి కూడా నమోదు అనేది చేయించుకుంటే వాళ్ళకి అన్ని ప్రభుత్వ పథకాలు నేరుగా అందే వీలు ఉంటుంది. తర్వాత ఈ క్రాప్ బుకింగ్ కూడా చేయించుకోవాలండి. ఇది కూడా చాలా అవసరం. ఏంటంటే రైతులు పంట వేసినప్పుడు ఏ పంట వేశారు అనేది నమోదు చేయడానికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మన RSK అంటే రైతు సేవా కేంద్రాల నుంచి VAS ఉంటారు, VHS ఉంటారు. వీళ్ళు పొలానికి వెళ్ళి ఈ పొలం ఈ రైతుకు సంబంధించింది, రైతు పేరు, అక్కడ ఉన్న పంట ఏంటి, వరి ఉందా, పత్తి ఉందా, మిర్చి ఉందా, ఈ విధంగా వాళ్ళు నమోదు చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది ఈ క్రాప్ బుకింగ్ అని ప్రతి సీజన్ లో కూడా చేస్తూ ఉంటాము. సో ఈ పంట కాలంలో ఈ విధంగా పంట నమోదు చేయించుకోవడం ద్వారా రైతులు ఒకవేళ ఏదైనా నష్టం జరిగిందనుకోండి, వాళ్ళకి అవసరమైనటువంటి బీమా ప్రక్రియలో కానివ్వండి, వాళ్ళకి ఇవ్వడానికి PMFBY అని చెప్పేసి ఒక కార్యక్రమం ఉంది. దానిలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో ఇలాంటి లబ్ధి పొందడానికి ముందు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ క్రాప్ బుకింగ్ అనేది చేయించుకోవాలన్నమాట. మేడం, మరి రైతుల ఆదాయం పెరగడంపై ఈ అభియాన్ ఏ విధంగా ప్రభావం చూపుతుందంటారు మేడం? రైతులు ఇప్పుడు వ్యవసాయంని మనం చూసినట్లయితే వ్యవసాయంలో ఖర్చులు చాలా పెరిగాయి, నికరాదాయం తగ్గింది. మనం ఇంకా ఈ భూసార పరీక్షలు కూడా చేసుకోమని చెప్తున్నాం రైతులకు. భూసార పరీక్షలు చేసుకున్నప్పుడు వారికి విశ్లేషణ పత్రాలు ఇస్తారు. దానిలో ఆ భూమిలో ఏ పోషకాలు ఉన్నాయి, ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి, ఏ పోషకాలు ఎంత మోతాదులో వేసుకోవాలి అనే సలహాలు సూచనలు ఉంటాయండి. ఆ భూసార పరీక్ష విశ్లేషణ పత్రాల ఆధారంగా కనుక రైతులు ఎరువులు వేసుకున్నట్లయితే వారికి ఖర్చు తగ్గుతుంది. అది చూసుకోకుండా రైతులు వారు అంటే పక్క రైతులు వేశారని ఆ విధంగా వేయడం భావ్యం కాదు. కాబట్టి ఈ భూసార పరీక్ష విశ్లేషణ పత్రాలు చూసుకొని రైతులు దాన్ని అనుసరించి గనక ఎరువులు వేసుకున్నట్లయితే వారికి ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. అట్లాగే పురుగు మందుల యాజమాన్యం కానివ్వండి, వీటన్నిటిలో సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి తెలియజేస్తా ఉంటాము. ఈ పద్ధతులన్నీ గనక రైతులు యాజమాన్య పద్ధతులు, జీవ నియంత్రణ పద్ధతులు, ఇవన్నీ కనుక రైతులు తమ పొలంలో ఆచరించినట్లయితే వారు ఎలాంటి ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. ఆరోగ్యమైన పంటలో ఆరోగ్యమైన ఉత్పత్తులు సాధించే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఈ అభియాన్ అమలుతో గ్రామాల్లో ఏ మేరకు మార్పులు చోటు చేసుకుందంటారు? రైతుల నుంచి ఎలాంటి స్పందన అనేది మీకు వస్తుంది? రైతులు చాలా సానుకూలంగా స్పందిస్తున్నారండి. ఎందుకంటే గతంలో మనం రైతు చైతన్య యాత్రలని ఇలాంటి కార్యక్రమం చేసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో మరి రైతులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. రైతులు వచ్చిన వాళ్ళకి మనం చెప్పే విషయాలు వాళ్ళు అవగాహన చేసుకోవడం కానివ్వండి, చాలా వాళ్ళ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. రైతులు ఏంటంటే వారికి ఏదైనా సరే మార్పుకి అనుగుణంగా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మలచబడడంలో రైతుల పాత్ర చాలా క్రియాశీలకమైంది. ఆ పాత్రను వాళ్ళు చక్కగా పోషిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రైతుల్లో తీసుకువెళ్ళినప్పుడు రైతులు కూడా ముందుకు వచ్చి వారు దాన్ని చేయడమే కాకుండా ప్రకృతి రైతులకు కూడా ఈ కార్యక్రమం గురించి తెలియజేయడం జరుగుతా ఉంది. ముఖ్యంగా మేము ఈ భూసార పరీక్షలు గురించి కానివ్వండి సామూహికంగా రైతులకు తెలియజేస్తున్నాం. అలాగే ఈ నమోదు గురించి, రైతులు విశిష్ట సంఖ్యను పొందుకోవడానికి నమోదు చేసుకోవడం గురించి కూడా తెలియజేస్తా ఉన్నాం. తర్వాత CCRC కార్డ్స్ అని చెప్పేసి మనకి కౌలు రైతులు ఎక్కువగా ఉంటారండి. పొలం ఉన్న రైతులు ఎక్కడో ఉంటారు, వేరే ప్రాంతాల్లో ఉంటారు. సో కౌలు రైతులు ఎక్కువ మంది ఉంటారు మనకి. వీళ్ళని కూడా CCRC కార్డ్స్ అని పంట నమోదు చేసుకున్నాం. ఏ పంట వేస్తున్నా ఎవరైతే సాగుదారు ఉన్నారో ఆ రైతును గుర్తించే క్రమంలో CCRC కార్డ్స్ అని మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మనం వాళ్ళకి తెలియజేస్తూ ఈ మీటింగ్స్ లో ఏవైతే మనం ఇప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నామో వీటిల్లో అవగాహన కల్పిస్తూ ఇది కూడా ఒక అవకాశంగా తీసుకుని రైతులకి నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ప్రభుత్వం ఏ పథకాలు అయితే ఏర్పాటు చేస్తుందో అవన్నీ కూడా రైతు స్థాయికి, క్షేత్ర స్థాయికి వెళ్ళడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. అలాగే రైతుల్లో కూడా అవగాహన పెరిగి వాళ్ళు కూడా ఒక ధైర్యంతో, ఒక నిబ్బరంతో వ్యవసాయంలో ముందుకెళ్ళడానికి, రైతు సాధికారత దిశగా ముందుకు వెళ్ళడానికి ఈ
కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. వికసిత కృషి సంకల్ప్ అభియాన్ అమలులో మీరు ఎదుర్కొంటున్న ప్రధాన సవాల్ ఏంటి మేడం? ముఖ్యంగా వ్యవసాయం అనేది ప్రకృతితో అనుసంధానమై ఉంటుందండి. అంటే ప్రకృతి సహకరిస్తే వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించగలుగుతాం. గత సంవత్సరం మనము చూసాము, మనకి ఒకే రోజు ఎక్కువ వర్షపాతం రావడం వల్ల దానివల్ల ఎక్కువ మునిగిపోవడం, పంటలు వేసిన పంటలన్నీ కూడా పాడైపోవడం, ఈ విధంగా రైతులు నష్టపోవడం చూసి, కాబట్టి ప్రకృతి ప్రకోపిస్తే మనం ఏం చేయలేం. ప్రకృతి అనుకూలిస్తే మాత్రం రైతులు చాలా సానుకూలంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకృతికి అనుగుణంగా మనం కూడా చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రకృతి వ్యవసాయం అని చెప్పేసి మనం రైతుల్ని ఎరువులు, పురుగు మందులు తక్కువ వాడకుండా, కలుపు నివారణ మందులు కూడా వినియోగించకుండా రైతుల్ని ప్రోత్సహించే దిశగా ప్రకృతి వ్యవసాయాన్ని కూడా తీసుకొని వచ్చామండి. రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఎన్ఎఫ్ అంటే ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది మహిళా సంఘాల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో కార్యక్రమంలో ఏంటంటే మనం ఎక్కువ మంది రైతులను ప్రోత్సహిస్తున్నాం అనమాట. రసాయనాలు ఎక్కువ వాడడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తున్నాయి, వాతావరణం ఏ విధంగా పాడైపోతుంది, కలుషితం అయిపోతుంది, నీరు కలుషితం అయిపోతుంది, నేల కలుషితం అయిపోయి మనం తినే ఆహారంలో కూడా ఈ రసాయనాల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ విధంగా రైతులకి అవగాహన కల్పిస్తూ ప్రకృతి హితమైన మందులు వాడుకుంటూ ముందుకు వెళ్లే దిశగా కూడా రైతుల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నామండి. దీనిలో ప్రధానమైన సవాళ్లు మనకి ఏంటంటే, రైతులు దిగుబడి వస్తుందా లేదా, ప్రకృతి అనుకూలించినప్పుడు ఏంటి అంటే అప్పుడు PMFBY లాంటివి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఇలాంటి వాటిని కూడా రైతులు అవగాహన కల్పించడం ద్వారా వారిని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మేడం, ఏదైతే ఇప్పుడు వికసిత కృషి సంకల్ప్ అభియాన్ అనేది జరుగుతూ ఉందో, ఈ కార్యక్రమం అనేది వికసిత భారత్ 2047 ఏ విధంగా ఇది అనుసంధానమైందంటారు మేడం? అంటే మనము ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో స్వర్ణాంధ్ర @2047 అని చెప్పేసి అనుకుంటున్నామండి. సో రైతుల రాబడి పెంచడం వల్ల, అంటే ఇప్పుడు మనం వ్యవసాయ విధానాల్లో చూస్తే, వ్యవసాయం దృక్పథంతో కనుక మనం చూసినట్లయితే రైతులు ఎక్కువగా ఏక పంట విధానానికి అలవాటు పడిపోయారండి. దీనిలో మనకి జీవీఏ పెంచడానికి కూడా ఏమి కనిపించట్లేదు అనుకుంటున్నాం. కానీ ఏక పంట విధానంకి స్వస్తి చెప్పి పలు పంటలు కనుక వేసుకున్నట్లయితే రైతులకి ఒకే విస్తీర్ణంలో అధిక ఆదాయం వచ్చే అవకాశం. ఈ విధంగా రైతులకి మనము వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాము, వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. అలాగే మరి నిరంతరం పంటలు వేసుకునే విధానం, అంటే ఇప్పుడు ఒక పంట వేశారనుకో, పత్తి వేస్తారు, ఆ తర్వాత ఇంకా నేలని అలా వదిలేస్తారు. అలా కాకుండా ఆ తర్వాత కూడా నేలను కప్పి ఉంచాలి. 365 రోజులు కూడా పంటలు ఉండాలి. 365 రోజులు పంటలు ఉంటే రైతుకి పని ఉంటుంది, రైతుకి ఆదాయం ఉంటుంది, ఆదాయం ఉంటే ఆనందం ఉంటుంది. కాబట్టి ఈ దిశగా నిరంతరం పంటలు వేసుకునే దిశగా, పలు పంటలు వేసుకునే దిశగా, అంటే క్రాప్ ఇంటెన్సిటీ కూడా పెంచుతున్నాం అనమాట. ఒక ఎకరంలో ఒకే పంట వరి ఒకటే వేస్తారు. అలా కాకుండా మనం గట్ల మీద కంది వేసుకోవడం, అలాగే కూరగాయలు వేసుకోవడం, గట్ల మీద మునగ, కరివేపాకు ఇలాంటి పంటలు వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా రైతులకు మనం నిరంతరం శిక్షణ ఇస్తున్నామండి. అంతేకాకుండా ఇంకా ప్రకృతి వ్యవసాయం గురించి కూడా రైతులు చెప్తున్నాము. దీనిలో ఏ విధంగా రైతులు ముందుకు వెళ్ళాలి, ఏ విధమైన పంటలు వేసుకుంటే రైతులకు లాభసాటిగా ఉంటుందనే విషయాలు కూడా మనం చెప్తాం. మేడం, కార్యక్రమంలో చివరగా రైతులకు మీరు అందించే సూచనలు, సలహాలు? ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ప్రస్తుతం రైతులు ఇప్పుడు చేయాల్సిన పనులు ఏంటి అనే దాని మీద మనం దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి. రైతులు ఎప్పుడు కూడా అదును పదును అనేది చాలా వ్యవసాయంలో ముఖ్యమైనది. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో కూడా మేము రైతులకు ఏం చెప్తున్నామంటే, నేల ఖాళీగా ఉంచకుండా నేల మీద ఏదో ఒక పంట ఉండాలి, ఒక సజీవమైన వేరు నేలలో ఉండాలి అనేది చెప్తున్నాము. దీనిలో భాగంగా PMDS అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని చెప్పేసి రైతులకి ఋతుపవనాలు, ఇప్పుడు మనకి అదృష్టవశాత్తు వర్షాలు కూడా ముందుగానే వచ్చాయి కాబట్టి నవధాన్యాలు అంటే 9 రకాల విత్తనాలు కాకుండా ఈ సంవత్సరం దీన్ని 9 రకాలతో మొదలు పెట్టాము గత 3-4 సంవత్సరాలు. కానీ సంవత్సరం వచ్చేసరికి 18 రకాలు, ఇప్పుడు 30 రకాల విత్తనాలు కూడా పొలంలో చల్లుకోమంటున్నాం. ఎకరానికి 10 నుంచి 12 కేజీలు. ఈ విధంగా చల్లుకోవడం ద్వారా ఏమవుతుందంటే, పలు పంటలు వేయడం ద్వారా నేలలో ఈ పలు పంటల పోషకాలు కూడా విడుదలవుతాయి అన్నమాట. కాబట్టి నేల నిర్జీవ పదార్థం కాదు, నేల అనేది సజీవ పదార్థం, కోటానుకోట్ల జీవుల సమాహారం, సకల సంపదలకు నిలయం నేల. మానవుని కనీస అవసరమైన కూడు, గూడు, గుడ్ల కోసం మన నేల మీదే ఆధారపడుతున్నాం. కాబట్టి ఈ నేలను మనము సుపోషకం చేసుకునే దిశగా, నేలను ఆరోగ్యవంతంగా మలిచే దిశగా రైతులందరూ కూడా ముందుకు రావాలని తెలియజేస్తున్నామండి. రైతులకి అవసరమైన విత్తనాలు కూడా అక్కడ ఉన్న సంఘాల ద్వారా ఈ విత్తనాలు తయారు చేసి కిట్స్ లాగా తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వ్యవసాయ శాఖ ద్వారా కూడా జనుము, జీలుగా, పిల్లిపెసర ఇవి కూడా రాయితీ మీద రైతులకి అందించడం
జరుగుతూ ఉంది. సో ఈ విత్తనాలు వేసుకున్న రైతులు దానిలో అన్ని రకాల విత్తనాలు ఉంటాయి. ఆకుకూరలు, కూరగాయలు, తర్వాత దుంప జాతి, తీగ జాతి, ఇలా అన్ని రకాల విత్తనాలు ఉంటాయి. వీటిలో ఆకుకూరలు 30 రోజులకి ఆకుకూరలు వస్తాయండి. ఈ ఆకుకూరలు వాళ్ళ ఇంటికి వినియోగించడమే కాకుండా బయట కూడా అమ్ముకోవచ్చు. అధికంగా వచ్చింది. ఆ విధంగా అదనపు ఆదాయాన్ని తీసుకోవచ్చు అనమాట. దీనిలో వచ్చిన పచ్చి రొట్టెని పశువుల మేతగా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ వేసవిలో కానివ్వండి, ఈ ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు పచ్చి మేత దొరకదు పశువులకి, దీన్ని పశువుల మేతగా వాడుకోవచ్చు. ఆ విధంగా వాడుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ పశువుల్లో పాల దిగుబడి పెరుగుతుంది. అంతేకాకుండా పాలల్లో కొవ్వు శాతం పెరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తుంది అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. తర్వాత పశువులని వాళ్ళు దాన్ని పొలంలోనే వదిలేసేయచ్చు. అంటే అవి పశువుల మేతకి వాడుకోవచ్చు అనమాట. అట్లా కూడా వినియోగించుకోవచ్చు. తర్వాత దాన్ని పొలంలో కలిగి దున్నుకొని చేయడం ద్వారా ప్రధాన పంటను వేసుకోవచ్చు అనమాట. ఈ విషయాల గురించి కూడా రైతులకు ఎక్కువగా మేము తెలియజేస్తున్నామండి. అంతేకాకుండా నేల ఆరోగ్యం గురించి, నేల అనేది మనకి సస్యశ్యామలం అయితే రైతులు ఎలాంటి ఎరువులు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడాల్సిన అవసరం లేదు. దీని గురించి ఎక్కువ రైతులకి అవగాహన కల్పిస్తూ నేల ఆరోగ్యాన్ని పెంపొందించుకునే దిశగా రైతులను ఎక్కువ ప్రోత్సహిస్తూ ఈ నమూనాలు సేకరిస్తూ, మట్టి నమూనాలు సేకరిస్తూ, విశ్లేషణ పత్రాలు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నాం. అంతేకాకుండా మనకి ఈ ప్రకృతి వ్యవసాయంలో 9 సూత్రాలు ఉన్నాయండి. ఈ 9 సూత్రాల గురించి కూడా యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అంటాం. వీటి గురించి ఎప్పుడు నేల మీద పంట ఉండాలి, 365 రోజులు పంటతో కప్పి ఉంచాలి. ఆ విధంగా ఉంచడం ద్వారా నేలలో ఎప్పుడు కూడా పోషకాలు ఉంటాయి. ఈ నేల అనేది నిర్జీవ పదార్థం కాదని మనం చెప్పుకున్నాము. రకరకాల బ్యాక్టీరియా ఉంటాయి, సూక్ష్మజీవులు, అవన్నీ ముబ్బడిగా అభివృద్ధి చెందాలంటే దానికి ఆహారం కావాలి. ఇప్పుడు మనం ఎప్పుడైతే రసాయనిక ఎరువులు వేస్తున్నామో అవన్నీ కూడా నశించిపోతున్నాయి. కానీ అవి నిద్రాణ స్థితిలో ఉంటాయండి, గాఢ సుషుప్తిలో ఉంటాయి. వాటిని సజీవంగా మలచడానికి ఆవు పెడతో తయారు చేసే ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, ఇవి మనకి ఎప్పుడైతే నేలకు అందిస్తామో అప్పుడు నేలలో అవి సజీవంగా మారుతాయి అన్నమాట. సో ఆ విధంగా వాటి కార్యక్రమాలు మనం పెంపొందింపజేయడం ద్వారా నేలలో ఒక వ్యవస్థను తయారు చేస్తున్నాం. ఆ వ్యవస్థ తయారు చేయడం ద్వారా ఏమవుతుందంటే నేలలో ఉన్న పోషకాలు మొక్కల వేర్లకి అందించే ఒక ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం నేలను సపోషకం చేసుకోవడం ద్వారా ఒక ఆరోగ్యమైన పంటను పెంచుకునే విధానాన్ని రైతులకి తెలియజేస్తున్నామండి. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉన్నారండి. వారి రైతులను కలిసి వివరించినప్పుడు రైతులు కూడా ముందుకు వచ్చి వీటిని వినియోగించుకున్నట్లయితే రసాయన రహితంగా వ్యవసాయం చేస్తూ వారి ఉత్పత్తులకి మంచి ధరను పొందుకోవచ్చు. ఈ విధంగా చేసే రైతులు కొంతమంది ఉన్నారు. వీరిని విత్తనం నుంచి విత్తనం వరకు కూడా రైతులు రసాయన రహితంగా చేసే కొంతమంది రైతులు ఉన్నారు. వారిని రైతులు ముందు పెట్టుకొని, అంటే వారిని మోడల్ గా తీసుకొని మిగతా రైతులు కూడా చేస్తే బాగుంటుంది. దీనిలో భాగంగా మేము కూడా ఏ గ్రేడ్ మోడల్స్ అని, ఏటీఎం మోడల్స్ అని రైతులతోనూ, తర్వాత మహిళా సంఘాలతో, మహిళలతో కూడా ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నాము. సో ప్రతి మండలంలో కూడా ఏ గ్రేడ్ మోడల్స్, ఏటీఎం మోడల్స్ ఉన్నాయండి. వీటిని మిగతా రైతులు చూసి వారి పొలాల్లో కూడా ఆ విధంగా చేసుకొని లబ్ధి పొందవచ్చు. మేడం, ఈరోజు మీరు మా స్టూడెంట్స్కి విచ్చేసి వికసిత కృషి సంకల్ప్ అభియాన్కి సంబంధించి పూర్తి సమాచారం మీరు మాకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలండి. ఇంతవరకు వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ పై ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారిని శ్రీమతి డిఎంఎఫ్ విజయ్ కుమారి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని మీరు విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.